ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మదురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. తిరుపతి వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ న్యాయవాది వాంఛీనాథన్ ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి మత ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి గురించి ఇస్లాం మరియు క్రైస్తవ మతాల గురించి విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతను పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు అడ్వకేట్ వాంఛీనాథ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మదురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. తిరుపతి వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ న్యాయవాది వాంఛీనాథన్ ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను సృష్టించి మత ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి గురించి ఇస్లాం మరియు క్రైస్తవ మతాల గురించి విద్వేషాలు రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతను పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలన్నారు అడ్వకేట్ వాంఛీనాథన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సౌజన్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తమిళనాడులో కేసు నమోదైంది. తమిళనాడులోని మదురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ మేరకు అడ్వకేట్ వాంఛీనాథన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి సభ ద్వారా చేసిన వ్యాఖ్యలపైన ఆయన అభ్యంతరం చెప్పాడు. ముస్లిం మైనార్టీలకు గురించి మత విద్వేషాలు రెచ్చగొడుతూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారంటూ కూడా ఆయన ఏదైతే ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి మత ఘర్షణలు రెచ్చగొట్టేలాగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన మాట్లాడారంటూ కూడా ఆరోపించారు. దీంతో అలాగే ఇస్లాం క్రైస్తవ మతాలకు సంబంధించి కూడా విద్వేషాలు రేకెత్తించే విధంగా సామాజిక ఉద్రిక్తతను పెంచే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపైన కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో వాంఛీనాథన్ ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో డిఎంకేకి సంబంధించిన వ్యక్తులు ప్రస్తుతానికి పవన్ పైన ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి తనయుడు ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఉన్నారో పరోక్షంగా ఆయన ఉద్దేశించి మొన్న జరిగిన తిరుపతిలో వారాహి బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే పేరు మాత్రం ప్రస్తావించకుండా కూడా ఆయన ప్రసంగంలో చాలా వరకు స్టాలిన్ కి విమర్శిస్తూ కూడా ప్రసంగం సాగిందని చెప్పొచ్చు. సరిగ్గా 6 నెలల క్రితం మార్చి 6వ తేదీన ఒక బహిరంగ సభలో ఈ విధంగా ఉదయనిధి స్టాలిన్ ఈ యొక్క సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే దుమారం రేపాయి. అయితే 6 నెలల తర్వాత దీనిపైన వారాహి సభ ద్వారా పవన్ ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేశారనేది కూడా పొలిటికల్ గా తీవ్ర ఆసక్తి అయితే రేపుతోందని చెప్పొచ్చు. అది ఒకవేళ ఈ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు కూడా డిఎంకే వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రాబోయే ఎన్నికల్లో అంటే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఇంకొక ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యల పైన కూడా అక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈసారి పవన్ ను తమిళనాడులో ప్రచారానికి బీజేపీ వినియోగిస్తుందా అన్న ఒక ఆసక్తి అయితే రేకెత్తుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఆయన వెయిట్ అండ్ సీ అంటూ కూడా ఒక చిన్న వ్యాఖ్యతో సరిపెట్టి ఈ మీడియా అడిగిన సందర్భంగా ఆయన ఒక చిన్న వ్యాఖ్య అయితే చేశారు తప్ప ఎక్కువగా మాట్లాడలేదు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల దుమారం అయితే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్, థాంక్యూ వర్మ.